హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులండి. చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి కనుక మీరు ఇలా చేశారనుకోండి, ఇడ్లీ కంటే ఇవే బాగా నచ్చుతాయి పిల్లలకైతే. కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. మనము 2 రోజులు ఇడ్లీ వేసామనుకో, 3వ రోజు తినరు కదా. అలాంటప్పుడు ఇలా పునుగులు చేసామనుకో, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈజీగా తినేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మిగిలిన ఇడ్లీ పిండి అండి. ఇది 2 రోజుల తర్వాత అయితేనే మనకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది 2 రోజుల తర్వాత పిండి అండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనము దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి ఈ పిండికి. సో అందుకని వేసుకుంటాము. ఇవి 2 వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. పిండి అనేది ఇడ్లీ బ్యాటర్కి కంప్లీట్గా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని చూసి మీకు లూజ్ ఎక్కువగా అయితే కొంచెం వాటర్ వేసుకోండి. లేదు పల్చగా ఉంది అనుకోండి, ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవి వేసుకున్నాక నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. పునుగులలో జీలకర్ర కంపల్సరీ కదండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయలేదు కదా నేను, దాంట్లో ఇడ్లీ పిండిలో కొంచెం ఉంటే కనుక తక్కువ చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకునే వేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఒక పించ్ ఆఫ్ వంట సోడా, మరీ ఎక్కువ వేయకూడదు. ఆల్రెడీ ఇడ్లీ పిండి పులిసి ఉంది కదా, మనకి ఈజీగా వస్తాయి. కానీ కొంచెం వంట సోడా బాగా వస్తాయి కాబట్టి వేసుకోవడం అంతే. ఒకసారి బాగా ఇలా వంట సోడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని అంతా కలిపేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అనేది ఫుల్ హీట్ అవ్వాలండి. మరీ ఎక్కువ హీట్ అవ్వాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయినాక మనం పునుగులు వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను చిన్న చిన్న పునుగులుగా వేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసేసుకోవడమే. ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసినాం అనుకోండి అవి అతుకుపోతాయి. కాబట్టి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. ఇవి వెంటనే కలపకూడదండి. ఒక 10 సెకండ్స్ తర్వాత కలపాలి. ఎందుకంటే అతుకుపోతాయి కదా, అందుకని. చూడండి విడివిడిగా అయిపోయాయి. తర్వాత అవే విడిగా అయిపోతాయి. పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. కలర్ కూడా మంచి కలర్ రావాలండి. కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో వేడి చేశాక అవి వేసినాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి కలర్ వచ్చేసాయి కదా, మనకు పర్ఫెక్ట్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తీసేసుకుందాం ఆయిల్ నుంచి. చూడండి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అలానే వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మార్నింగ్ అయితే వీటికి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఏ పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఏది లేకపోయినా టమాటా సాస్తో కూడా తినేసేయచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి చాలా సింపుల్గా అయిపోతాయి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా చేసి పెట్టవచ్చు. చూడండి ఇలా కలర్ పర్ఫెక్ట్గా వచ్చాక తీసేసుకుందామే. మిగతా పిండితో కూడా అన్ని ఇలానే వేసేసుకొని పెట్టేసుకోవాలి. కంప్లీట్గా అన్నీ ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి. తక్కువ టైంలో అయిపోయే రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ లైక్ అనేది మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.